హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. అలాగే అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా కజిన్ సిస్టర్ వాళ్ళ డాటర్ మ్యారేజ్ బెంగుళూరులో జరిగిందండి. వాళ్ళు బెంగుళూరులో ఉంటారు. సో, మ్యారేజ్ కూడా అక్కడే జరిగింది. ఒక రిసార్ట్ అయితే బుక్ చేసేసుకున్నారండి. శ్రీ స్వర్గ హెరిటేజ్ అని బుక్ చేసేసుకున్నారు. రిసార్ట్ అయితే ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా చల్లగా ఉన్నింది. అలాగే గ్రీనరీగా ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చిందండి. అలాగే యాంబియన్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, ఫుడ్ కానీ అన్నీ చాలా బాగుండిందండి. పక్కనే మాకు రూమ్స్ కూడా అవైలబుల్ అపార్ట్మెంట్ ఒకటైతే తీసేసుకున్నారండి. అక్కడే అందరికీ రిలేటివ్స్ అందరికీ కూడా రూమ్స్ కూడా ఇచ్చేశారు. సో, ఇంకా మ్యారేజ్‌కి ముందు రోజు సంగీత్ అండ్ హల్దీ జరిగింది. మేమైతే హల్దీకి వెళ్ళలేదు. సంగీత్‌కైతే వెళ్ళామండి. చూసారా ఇవన్నీ సంగీత్‌లో పిక్స్ అండి. సంగీత్ కూడా ఎంత జరిగిందంటే అసలు మేము చాలా బాగా ఎంజాయ్ చేశామండి. డాన్సులు గానీ, అలాగే గేమ్స్ కానీ చాలా బాగా పెద్దవాళ్ళు మా అమ్మ, మా పెద్దమ్మ అందరూ చాలా బాగా డాన్సెస్ చేశారు. అసలెవ్వరూ అనుకోలేదండి అందరూ డాన్స్ చేస్తారని. చాలా బాగా వేశారు అసలు. ఒక 2-3 హవర్స్ దాకా అలానే అందరూ నాన్ స్టాప్‌గా డాన్సులు చేస్తూనే ఉన్నారు. మార్నింగ్ హల్దీ కూడా చాలా జరిగిందంట. కాకపోతే మాకు కుదరలేదు. అందుకని వెళ్ళలేదు. సో, ఇక్కడి నుంచి తిరుపతి నుంచయితే స్టార్ట్ అయిపోయి మధ్యాహ్నం నుంచి డైరెక్ట్ సంగీత్ ఎక్కడ జరిగిందో ఆ ఫంక్షన్ హాల్‌కైతే వెళ్ళిపోయామండి. సంగీత్ అయితే చాలా జరిగింది. మేము వెళ్ళేలోపే మెహందీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అందరూ మెహందీ వేయించుకుంటూ ఉన్నారు. నియర్లీ ఒక 200 మెంబర్స్ దాకా అయితే మెహందీ పెట్టించుకున్నారండి. చాలా బాగా పెట్టారు. వాళ్ళు కూడా చాలా ఓపికగా ఒక 3 మెంబర్స్ అలాగా వచ్చారు. వాళ్ళని ముందే బుక్ చేసేసుకున్నారు. సో, వాళ్ళందరూ అయితే చాలా బాగా పెట్టారు మెహందీ కూడా. సో, మెహందీ జరుగుతూ ఉంటే ఆ తర్వాత కాసేపు అయ్యాక ఇలా సంగీత్ అయితే స్టార్ట్ అయిందండి. మధ్యలో స్నాక్స్, టీ, కాఫీ ఇవన్నీ కూడా ఉన్నింది. సో, మేమైతే ఫస్ట్ వెళ్తూనే టీ, కాఫీ, స్నాక్స్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి మెహందీ అయితే పెట్టించుకున్నాము. మేమే లేట్. సో, లాస్ట్‌లో అయితే మేమైతే మెహందీ పెట్టించేసుకున్నాము. ఆ తర్వాతయితే ఇంకా సంగీత్ అండ్ గేమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయండి. మా పెళ్లి టైంలో అయితే ఇవన్నీ లేవండి. డైరెక్ట్ రిసెప్షన్ అండ్ మ్యారేజ్ అంతే. ఇప్పుడు చాలా గ్రాండ్‌గా చేసేసుకుంటున్నారు కదా పెళ్ళిళ్ళు. హల్దీ అని, మెహందీ అని, సంగీత్ అని ఇలా ఉంటేనే చాలా బావుంటుందండి. అలానే మెమరీస్ అలానే గుర్తుంటాయి కదా! సో, ఇలా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేశామండి. మా అమ్మ వాళ్ళ సైడ్ మ్యారేజ్ కదా! మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే చాలామందున్నారండి రిలేటివ్స్. అంటే మా అమ్మ వాళ్ళే 7 మెంబర్స్ అండి. లేడీస్ ఒక 5 మెంబర్స్, అలాగే జెంట్స్ 2 మెంబర్స్ అండి. అంటే మా మామయ్య వాళ్ళిద్దరు, మా పెద్దమ్మ వాళ్ళిద్దరు, మా మమ్మీ, అలానే మా పిన్ని వాళ్ళిద్దరండి. సో, చాలా పెద్ద ఫ్యామిలీ. మా అమ్మమ్మ, తాతయ్య అయితే లేరండి, చనిపోయారు. చూస్తున్నారా ఎంత పెద్ద ఫ్యామిలీనో. ఇలానే చిన్న చిన్ని గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి. చాలా బావునింది గేమ్స్ కూడా. చాలా ఫన్నీగా ఉన్నింది. చూసారా నేను మా అమ్మ కూర్చోమంటే పిక్స్ అయితే క్లిక్ చేశారు. ఈ అమ్మాయే అండి పెళ్లి కూతురు. చాలా బావుంది కదా! తను కెనడాలో ఉంటది. ఇక్కడ చూసారా వీళ్ళందరూ మా కజిన్స్ అండి. మా కజిన్స్ వాళ్ళ హస్బెండ్స్ ఉన్నారిక్కడ. సో, నేను మా అమ్మ అయితే ఇక్కడున్నాము. ఇంకా సంగీత్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారా ఎంత డాన్స్ చేస్తున్నారో. అసలు సర్ప్రైజ్ ఏంటంటే స్నేహ అసలు డాన్స్ ఏస్తుందని నాకైతే అస్సలు నమ్మకం లేదండి. ఎంతసేపు నన్ను అతుక్కొనే ఉంటుంది కదా! అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు స్నేహ ఇలా డాన్స్ చేస్తుందని. సడెన్‌గా అసలు సాంగ్ స్టార్ట్ చేశారు. మోక్ష, స్నేహ వెళ్దాము అంటే వెళ్ళిపోయారు. అంతే డాన్స్ ఏసేసిందండి. అస్సలు నాకైతే చాలా షాకింగ్. అందరూ అయితే చాలా మెచ్చుకున్నారు. చిన్న పాప ఎంత బాగా స్టెప్స్ కూడా వాళ్ళ అక్క ఎలా వేస్తుందో అలానే కరెక్ట్‌గా దించేసిందండి. చాలా సర్ప్రైజ్ అనిపించింది. చూస్తున్నారా ఇక్కడ అలాగే వీళ్ళతో పాటు మా అక్క, మా అమ్మ కూడా డాన్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ డాన్స్ చేస్తూ ఉంది కదా! ఆ అక్క వాళ్ళ డాటర్‌దే అండి మ్యారేజ్. వాళ్ళు కూడా చాలా చిన్న ఏజ్ లాగే కనిపిస్తారు. అప్పుడే డాటర్‌కి మ్యారేజా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే.
స్నేహాన్ని చూస్తున్నారా ఎంత బాగా స్టెప్స్ వేస్తుందో. ప్రతి స్టెప్ వాళ్ళ అక్క ఎలా నేర్పించిందో అది అలానే గుర్తుపెట్టేసుకొని యాజ్ ఇట్ ఈజ్ చేసేసిందండి. మా అమ్మ సైడ్ ఫంక్షన్స్ అయితే మేమైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంజాయ్మెంట్కే ఇస్తామండి. అస్సలు ఫంక్షన్స్ మొత్తము ఎంత బాగా ఎంజాయ్ చేస్తామంటే ఫంక్షన్స్ మొత్తంలో మేమైతే నవ్వుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. అలాగే అందరూ ఫస్ట్ నుంచి తెలిసిన వాళ్ళే కదా, సో అందుకని చాలా క్యాజువల్గా ఉంటాము, జోక్స్ వేసుకుంటాము. ఏజ్ అవన్నీ ఇక్కడ ఏమీ పట్టించుకోమండి. మా మామయ్య ఉన్నారు కోదండ అని, ఎంత కామెడీ చేస్తారంటే అస్సలు నవ్వే ఆపుకోలేమండి. అంత బాగా కామెడీ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మా మామయ్యతో ఉంటే. చాలా బాగా అనిపిస్తుందండి. ఏదో అన్ని టెన్షన్స్ వదిలేసి ఒక 2 డేస్ అయినా చాలా మంచిగా అనిపిస్తుందండి అందరం కలిస్తే. ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలని అనుకుంటాము, కానీ ప్రతిసారి అందరికీ కుదరదు కదా. సో ఇలా మ్యారేజెస్లో మాత్రమే కలుస్తామండి. కలిసినప్పుడు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఒక 2-3 డేస్ అయినా కూడా చాలా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తామండి. తర్వాత ఇంటికొచ్చేసాక ఒక రోజంతా కొంచెం మూడీగా ఉంటుంది. అంటే బాగా అక్కడ ఎంజాయ్ చేసేసి వస్తామా, ఇక్కడికొస్తానే మూడీగా అనిపిస్తది. పిల్లలైతే ఇలా డాన్సెస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారా, ఇంకా పెద్దవాళ్ళు స్టార్ట్ చేద్దాము నెక్స్ట్ అనేసి పెద్దవాళ్ళని కూడా అయితే సాంగ్స్ పెట్టేసి తీసుకొని వచ్చేసారండి. చూస్తున్నారా, మా నాన్న కూడా డాన్స్ చేశాడండి. మా నాన్న, మా అమ్మ, మా పెద్దమ్మ, మా కజిన్స్ అందరూ డాన్స్ చేశారండి. చూసారా, స్నేహ అయితే అస్సలు ఆగలేదండి. వేస్తూనే ఉంది. అలసిపోతావు అని చెప్తే కూడా అస్సలు ఆగలేదు. చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళైతే. మిగతా వాళ్ళు ఎంజాయ్ చేశారో ఏమో తెలియదు, కానీ స్నేహ, మోక్ష అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇలా డాన్స్ సంగీత్ ఉంటే చాలు స్నేహకి ఎగురుతూనే ఉంటుంది. మా హృతిక మిస్ అయిపోయిందండి. మా చెల్లి వాళ్ళ డాటర్ మిస్ అయిపోయింది, రాలేదు వాళ్ళు ఫంక్షన్కి. హృతిక కూడా ఉన్నిందంటే అస్సలు వీళ్ళ ముగ్గురిని అస్సలు ఆపలేమండి. 24 అవర్స్ డాన్సులు, ఆటలు అన్నీ ఉంటాయండి. పెళ్ళైతే బెంగుళూరులో జరిగింది, కానీ సాంగ్స్ అయితే మొత్తం తెలుగు సాంగ్స్ అండి. అందరం కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళమే అండి. మా పెద్దమ్మ, మా మామయ్య, మా పిన్ని వాళ్ళందరూ బెంగుళూరులో ఉంటారే, కానీ వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. మంచిగా అయితే సెటిల్ అయిపోయారండి. వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇప్పుడు బెంగుళూరులోనే ఉంటారండి. చూస్తున్నారా, పిల్లలే కాదు మేము వేసేస్తాము అని మా కజిన్స్ అందరూ అయితే వచ్చేసారు స్టేజ్ మీదకి. కజిన్సే కాదండి, మా పెద్దమ్మ, మా పిన్ని అందరం అయితే డాన్స్ చేస్తూ ఉన్నారు. అందరూ అయితే వేశారు, కానీ నేనైతే వేయలేదండి. నేను అస్సలు డాన్స్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళను. ఇంకేదైనా చేస్తాను కానీ డాన్స్ మాత్రం చెయ్యను. మా కజిన్స్, మా సిస్టర్స్ ఉన్నారు, కజిన్ సిస్టర్స్ ప్రియా, సుధా అనేసి. ఇద్దరూ అయితే నాకన్నా పెద్దవాళ్ళే. చాలా బాగా వేశారు డాన్సెస్ అయితే. అస్సలు భయపడకుండా చాలా బాగా వేశారండి. పిల్లలతో కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేశారో. ఇక్కడ చూస్తున్నారా, పెళ్లి కొడుకు వాళ్ళ నాన్న, ఇటు సైడ్ అయితే మా తమ్ముడండి, మా పిన్ని వాళ్ళ కొడుకు. అస్సలు వేయడండి, తను కూడా చాలా బాగా వేశాడు. ఫస్ట్ టైం నేను డాన్స్ చేయడం చూసింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ డాన్సులు అయితే వేశారు. వాళ్ళు అక్కడ స్టేజ్ మీద డాన్సులు వేస్తూ ఉంటే నేను కింద కూర్చొని అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఎందుకో తెలియదు, కానీ నాకైతే డ్యాన్స్ అంటే చచ్చేంత భయం అండి. చాలా దూరంగా ఉంటాను. సో అంతా అయిపోయిందా, ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేశాను. చూస్తున్నారా, నేను మా ఆయన అయితే గేమ్ ఆడుతూ ఉన్నాము. నేనైతే అసలు ఎప్పుడు ఆ గేమ్స్ అవి కూడా ఆడనండి, అస్సలు పార్టిసిపేట్ చేయను. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ నాన్న, మా బావ వచ్చి అడిగేసరికి ఇంకా కాదనలేక వెళ్ళైతే గేమ్ అయితే ఆడుతూ ఉన్నాము. గేమ్ ఏంటంటే స్ట్రా పెట్టేసుకొని పేపర్స్ కొన్ని కట్ చేసి పెట్టున్నానండి అక్కడ. ఆ స్ట్రా యూజ్ చేసి ఆ పేపర్స్ని ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తారు ప్లేట్లో నుంచి కిందకి అనేది అయితే గేమ్ అండి. ఇలా 2 పేర్స్ని అయితే కండక్ట్ చేశారు. ఇలాగా ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు అనేది అయితే గేమ్ అండి. చాలా ఫన్నీగా ఉన్నింది. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కోఆర్డినేషన్తో అయితే గేమ్ అయితే కండక్ట్ చేశారు. నేను మా హస్బెండ్ కలిసి ఇలా ఎప్పుడూ ఆడలేదు, సో ఇదే ఫస్ట్ టైం. అలానే సంగీత్ కోసం అని చెప్పి వాళ్ళ నైబర్ ఒక అమ్మాయి, అలానే పెళ్లి కూతురు వాళ్ళ ఫ్రెండ్ అండి చిన్నప్పటి నుంచి. సో ఆ అమ్మాయిని అయితే ఇలాగ
యాంకర్ లాగా అయితే పెట్టేసుకున్నారు. చాలా బాగా చేసింది తను కూడా. తనకి పాపం తెలుగు రాదు కానీ ట్రై చేసింది. చూసారా, మేమైతే విన్ అయిపోయామండి. ఇలా గిఫ్ట్ అయితే తీసేసుకున్నాము. చూసారా, ఇదే అండి గిఫ్ట్. ఇలా అయితే తీసేసుకున్నాము. మా బావ దగ్గర తీసేసుకున్నాము. నేనైతే ఎప్పుడు పార్టిసిపేట్ చేయనండి ఇలా అంతా. ఇదే ఫస్ట్ టైం. అది ఫస్ట్ టైమే గిఫ్ట్ వచ్చింది. చాలా బాగా అనిపించింది. అలానే ఇదైతే అక్కడే ఎంగేజ్మెంట్ జరిగిందండి ఆ రోజే. అప్పుడు తీసిన పిక్స్ ఇది. తర్వాత అయితే రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది. రిసెప్షన్కి అయితే ఇలా రెడీ అయ్యాము. నేను మా కజిన్ సిస్టర్ అండి. ఇలా అయితే రెడీ అయిపోయేసి కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. చాలా రష్ వచ్చారండి. ఇక్కడ చూసారా పిల్లలందరూ, వీళ్ళు మా తర్వాత కజిన్స్ అండి. అందరూ కజిన్ సిస్టర్స్ అండ్ కజిన్ బ్రదర్స్. చిన్ని పిల్లలు చాలా బుల్లిబుల్లిగా బాగున్నారు కదా. నేను మా హస్బెండ్ కూడా ఇలా పిక్స్ అయితే తీసేసుకున్నాము. ఫ్యామిలీ పిక్ అండి. అబ్బా, పిక్స్ అయితే అసలు ఎన్ని కావాలంటే అన్ని తీసేసుకోవచ్చండి. అందరం చాలా బాగా చేసుకున్నాము పిక్స్ తీసుకోవడము ఇవన్నీ. చూసారా, మా ఫ్యామిలీ అందరం ఎంతమంది ఉన్నామో చూస్తున్నారా. చాలా పెద్ద ఫ్యామిలీ. ఏ పెళ్ళికి వెళ్ళినా కూడా ఇలా మిస్ చేసుకోకుండా అందరం కలిసి అయితే ఇలా పిక్స్ అయితే క్లిక్ చేసేసుకుంటామండి. అస్సలు ఫ్రేమ్లో కూడా సరిపోము, కానీ ఇలా అడ్జస్ట్ చేసేసుకొని పిల్లలందరూ కింద కూర్చొని చాలా బాగా అయితే మేమైతే ఎంజాయ్ చేస్తామండి. చూస్తున్నారా, మేమైతే మా ఫ్యామిలీ, మా నాన్న, అమ్మ అందరం కలిసి అయితే పిక్స్ తీసేసుకున్నాము. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అండి, వాళ్ళ మమ్మీ డాడీ. చాలా బాగున్నారు కదా. ఆ తర్వాత మార్నింగ్ అండి ముహూర్తానికి ఇలా అయితే రెడీ చేశారండి. చాలా బాగా రెడీ చేశారు. డెకరేషన్ అయితే అస్సలు మాటల్లో చెప్పలేమండి, అంతా బాగా చేశారు. మేమైతే రెడీ అయిపోయేసి ఇలా వచ్చేసి పిక్స్ అయితే తీసుకున్నామండి. పక్కనే అపార్ట్మెంట్ అయితే ఇచ్చారు అందరికీ, రిలేటివ్స్కి. నైట్ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మాట్లాడుతూనే ఉన్నాం, అస్సలు నిద్రపోలేదండి. సో మార్నింగ్ అయితే అందరం రెడీ అయిపోయేసి వచ్చేసి టిఫిన్స్ అన్నీ తినేసి ఇలా అయితే కూర్చొని ముహూర్తం ఇంకా స్టార్ట్ అవుతుందంటే అందరం ఇలా పిక్స్ తీసుకుంటూ ఉన్నామండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నారో అందరూ. ఇలా పట్టు చీరలు కట్టుకొని, మీరేనా పిక్స్ తీసుకునేది, మేము తీసుకుంటామని వీళ్ళైతే వచ్చేసి పిక్స్ అయితే తీసేసుకున్నారు. అక్క పెళ్ళి కార్డ్స్ ఇచ్చినప్పుడే అందరికీ బట్టలు అయితే పెట్టేసిందండి. సో ఆ బట్టలే వేసేసుకొని ముహూర్తంకి అయితే వచ్చాము. సో చూస్తున్నారా, ఇదైతే సంగీత్ రోజు తీసిన ఫ్యామిలీ పిక్. అలాగే ఇదైతే ముహూర్తం అప్పుడు తీసిన ఫ్యామిలీ పిక్ అండి. చాలా పెద్ద ఫ్యామిలీ. అలానే సంగీత్ రోజు ఇలా తలపైన ఇలా పెట్టేసుకొని అందరం ఫన్నీగా అయితే ఇలాగైతే ఫొటోస్ అయితే తీసుకున్నామండి. మ్యారేజ్ అయితే డిసెంబర్లోనే అయిపోయిందండి. సో అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. సో నా దగ్గర పిక్స్ మాత్రమే ఉంది, వీడియోస్ లేదు. సో అవైతే ఇలా షేర్ చేశానండి. మీకు ఎలా అనిపించింది ఈరోజు వ్లాగ్? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.